రామలింగేశ్వర వొకేషనల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న కుల్కచెర్ల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర డిగ్రీ కాలేజీ ప్రారంభించబడింది. సహజంగానే ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అనేక కాలేజీలు ఆ చుట్టుపక్కల ఏదైతే ఫేమస్ అయి ఉంటుందో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయాలు కానీ మరొకటి హిస్టారికల్ ప్లేస్లు కానీ ఉంటే వాటిని బేస్ అయ్యి పెట్టడం జరిగింది. అక్కడ పాంబండ రామలింగేశ్వర దేవస్థానము చాలా పేరు ప్రఖ్యాతులు కలిగించింది. అందుకని ఈ కాలేజీకి రామలింగేశ్వర కాలేజీ పెట్టారు. ఈ ప్రాంతానికి ఇంటర్ కోర్సు కూడా పోవాలని ఉద్దేశంతో ఇంటర్ కోర్సును కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2023-24లో వొకేషనల్ కోర్సుని మొదలుపెట్టడం జరిగింది. ఈ కోర్సుల ద్వారా, ఈ వృత్తి విద్యా కోర్సుల ద్వారా మహిళలకు స్వశక్తి, ఆర్థిక స్వావలంబన కల్పించడం, అలాగే యువకులకు జీవనోపాధిని కల్పించడం, దాంతోపాటుగా చదువు అంటే జీవితానికి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడాలి అన్న సొహతోటి విద్యార్థిని చదివించటం. దానికి కారణం కూడా ఉంది. ఇక్కడ ప్రధానంగా వృత్తిని బేస్ అయ్యి వ్యవసాయ పనులు చేసుకునే విద్యార్థులు వాళ్ళు కొన్ని పనులు చేసుకుంటూ చదువుకోవటానికి వస్తారు. వాళ్ళ జీవితాలు స్థిరపడటం కోసమని వొకేషనల్ కోర్సులు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మేనేజ్మెంట్ ఆలోచించి వొకేషనల్ కోర్సులు 23-24 సంవత్సరాల్లో మొదలుపెట్టారు. ఇది ఎలక్ట్రికల్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ మొదటగా మొదలుపెట్టింది. ఆ తర్వాత 24-25 సంవత్సరాల్లో ఎలక్ట్రికల్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్తో పాటుగా MPHW మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఈ కోర్సుని కూడా తీసుకురావడం. 25-26లో MLT తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు తేవాలి. అప్పుడు 30-40 మంది విద్యార్థులతో స్టార్ట్ అయింది. ఈ రోజున 100 మంది విద్యార్థులు కాలేజీకి వస్తున్నారు. అది మేము చాలా గర్వపడుతున్నాము. ఈ రకంగా కాలేజీని ఒక అభివృద్ధి దశకి తీసుకురాగలగటం అనేది దానికి కారణం వొకేషనల్ కోర్సులు ఆరంభమైనాక ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్, దీన్ని మేము MPHW అని చెప్పేసి అంటాం షార్ట్ ఫామ్లో. వాళ్ళ గ్రామాలలో ఏదైనా జ్వరం వచ్చినా, ఇంకోటి BP, షుగర్ ఇవన్నీ చూడటానికి దానికి వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ఆడపిల్లలు కూడా దానికి సిద్ధపడుతున్నారు. ఎక్కువగా MPHW కోర్స్ తీసుకోవాలని ఇష్టపడుతున్నారు. PHCలో వాటిల్లో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరత్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. మన దగ్గర డిగ్రీలో 2 కోర్సులు ఉన్నాయి. ఒకటి BA HE, రెండవది BCom కంప్యూటర్స్. మరొక మహత్తరమైన కోర్సు ఏంటంటే కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ. ఈ కోర్సు వికారాబాద్ జిల్లాలోనే లేదు. మొట్టమొదటిగా రామలింగేశ్వర కాలేజీ మనం మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా వీళ్ళు పెయింటింగ్ నేర్చుకోగలుగుతారు, తర్వాత ఎంబ్రాయిడరీ నేర్చుకోగలుగుతారు, తర్వాత కంప్యూటర్లో బ్లౌజ్ డిజైనింగ్ నేర్చుకోగలుగుతారు, నార్మల్గా కుట్టడం నేర్చుకోగలుగుతారు. MPHW మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు. ఈ కోర్సులో వాళ్ళు ప్రధానంగా ప్రాథమికంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు సపోజు ఒక పేషెంట్ ఉంటారు, పేషెంట్కి ఎట్లాగ బెడ్ సెట్ చేయటము, వాళ్ళకి కావాల్సిన అనుకూలంగా ఉంచడము, ఇవన్నీ తీస్తారు. దీంతో పాటు BP, షుగర్ చూడటము, తర్వాత జ్వరం చూడటము అనే ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవగాహన కల్పించే కోర్సు ఇది. కంప్యూటర్ సైన్స్లో వీళ్ళకి C++, తర్వాత వాళ్ళకి వెబ్ డిజైనింగ్ నేర్పుతాము, ఫండమెంటల్స్ నేర్పుతాము, జావా నేర్పుతాము. చాలా చాలా ఉపయోగకరం అన్నమాట. వీళ్ళు ఇక్కడ ఈ కోర్సు కంప్లీట్ చేశాక, ఇంటర్లో ఇది కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాసి వెళ్ళాక ఎనీ కంపెనీలో, డాటా కంపెనీలో దేంట్లో అయినా కానీ వీళ్ళు జాబ్ తెచ్చుకోవచ్చు. ప్రధానంగా ఆడపిల్లల ఎన్రోల్మెంట్ పెరిగింది. మొదట్లో 2-3 ఉండే ఆడపిల్లలు ఇప్పుడు ఇట్లా కాదు. మేము కూడా సమఉజ్జి అన్నట్టుగా ఈసారి మనకి గర్ల్స్ది దాదాపుగా డిగ్రీ ఇంకా ఇంటర్లో మొత్తంగా కలుపుకుంటే దాదాపుగా 100 మంది దాకా ఆడపిల్లలు మనకి జాయిన్ అయ్యారు. మేము క్యాంపెయిన్ చేస్తాము. ఏదో ఒక ఈ మండలం దాకా చుట్టుపక్కల మండలాల్లో కూడా మొత్తం అందరూ లెక్చరర్స్ ఒకసారి వెళ్ళటం, లేకపోతే 2 వీలర్స్ని వెళ్ళటం. దాదాపుగా మేము 3 ఫేజుల్లో ఈ క్యాంపెయిన్ వర్క్ చేస్తున్నాం. మెకానికల్ ఇంజనీరింగ్లో వాళ్ళకి రిఫ్రిజిరేటరు, తర్వాత AC రిపేరింగ్ ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. అది ఇక్కడ నుండి ఉన్నటువంటి యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత బతుకమ్మ కానీ మరొకటి కానీ ఫెస్టివల్స్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు పాల్గొనేటట్టు. అయితే ఎగ్జిబిషన్ సొసైటీ, ఓజిఏ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఈ సువర్ణ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు చదువుతో పాటుగా 2 సంవత్సరాలలో ఉద్యోగానికి కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలకి చాలా అవసరమైనటువంటి విషయం అన్నమాట. అయితే దీన్ని కొరకచెర్ల మండలం కానీ పరిగి నియోజకవర్గ ప్రజలు కానీ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది. సృజనాత్మకత కలిగి ఉన్నటువంటి యువ లెక్చరర్లని, అలాగే అనుభవం ఉన్న వాళ్ళని అందరికీ ఈ కోర్సు నుంచి వచ్చేటువంటి లాభాలు, వాళ్ళ జీవితాల్లో జీవనోపాధి ఎలా వస్తుంది, ఎలా వాళ్ళ జీవితాలు స్థిరపడతాయనే విషయాన్ని మేము అందరికీ తెలియజెప్తూ ఉన్నామన్నమాట. ప్రధానంగా తల్లిదండ్రులకు అవగాహన కలిగించే కార్యక్రమం కూడా మేము తీసుకుంటున్నాం. ఈ కళాశాలలు వచ్చినప్పటి నుంచి చూస్తే ఉన్నతమైనటువంటి విద్యను అందించాలనే సంకల్పంతో about the vocational courses like MPHW, MLT and CGT mainly. సో CGTలో పెయింటింగ్స్, ఎంబ్రాయిడరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేసి నేర్పిస్తాము. ఈ ఈటీ కోర్స్ని పూర్తి చేసుకొని మంచి కంపెనీల్లో మీరు ఉద్యోగాలు కూడా పొందొచ్చు. యూ కెన్ గెట్ వెరీ గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ యూ కెన్ వర్క్ ఇన్ ఏ వేరియస్ కంపెనీస్. కళాశాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని చాలామంది అడ్మిషన్స్ కావడం జరుగుతుంది. ఇంత మంచి కోర్సు మన కులకచర్లో ఉన్నప్పుడు వేరే ఎక్కడో జాయిన్ అవ్వడం ఎందుకు? అందరూ రండి, మనం ఇక్కడ మన క్లాస్ రూమ్లో కలుద్దాం.